ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని అతి శ్రేష్టమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఈ మంచి సమయంలో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంత సమయం దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సహజంగా చాలా సార్లు మనం దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుని నుంచి మనం కోరుకునేది ఏంటి అంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు. మనం ప్రార్థించటానికి మోకరించంగానే మన నోటి వెంట నుంచి వచ్చే మొట్టమొదటి పదమే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, మా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బంధువుల్ని ఆశీర్వదించు, నా తల్లిదండ్రులను ఆశీర్వదించు అంటూ మనం చేసేటటువంటి ప్రతి దాని కోసం, మనం కలిగి ఉన్నటువంటి ప్రతి దాని కోసం, మనది అనుకున్నది దీవెనకరంగా ఉండాలి అని చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎక్కువగా అదే మన ప్రార్థనలో మెదులుతూ ఉంటది. అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటి అననంటే, ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి అంశం ఏంటి అననంటే, మనకి దీవెన ఉన్నా లేకున్నా ఇతరులకి దీవెనకరంగా మనం మారాలి అనే మాటల్ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి దీవెన ఉన్నా లేకున్నా ఇతరులకి మనం ఆశీర్వాదకరంగా మారాలి. వినటానికి కొంత ఆలోచింపచేసే మాటగా అనిపిస్తుంది కదండీ! అదేంటమ్మా మనము దీవెనకరంగా ఉండాలి అని ఎప్పుడూ కోరుతూ ఉంటాం కానీ, మనకి దీవెన ఉన్నా లేకున్నా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అననంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. భూమి మీదకి ఒక మనిషిని పంపించేటప్పుడు దేవుని ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే, హ్మ్, నేను పంపిస్తున్నటువంటి నా బిడ్డ భూమి మీదకి వెళ్ళినప్పుడు దీవెనకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కానీ దానికంటే ముఖ్యంగా దేవునికి మన ఎడల ఉండేటటువంటి ఉద్దేశ్యం ఏంటి అననంటే, ఆయన నిర్ణయించేటటువంటి ప్రణాళిక ఏంటి అంటే, ఆయన బిడ్డలంగా భూమి మీదకొస్తున్నటువంటి మనము, జీవిస్తున్నటువంటి మనము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనల్ని బట్టి మరొకరు దీవెనకరంగా ఉండాలి అనే ఉద్దేశ్యము దేవునికి ఎక్కువగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఉద్దేశంతో భూమి మీదకు వచ్చి అదే రీతిలో దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి యోసేపు. యోసేపును గురించి వాక్య భాగాలు ఇలా తెలియచేస్తున్నాయి. చూడండి. 1, 2 మాటల్ని నేను చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు తన ఇంటి మీదను, తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపును గురించి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండనే ఉండరు. అందరికీ యోసేపు ఖచ్చితంగా తెలుసు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా యోసేపు జీవితం ఒక మాదిరికరమైనటువంటి జీవితంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే యోసేపును గురించి ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనంలో ఏమని రాయబడింది అంటే, ఈ వచనంలో మధ్య లైన్‌లో ఒక మాట మనకిలా కనపడుతుంది చూడండి. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని దేవుడు ఆశీర్వదించాడట. అంటే యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు యోసేపుని కొనుక్కున్నటువంటి పోతీఫర్ అనబడేటటువంటి అధికారి తన కుటుంబంలోనికి తీసుకువెళ్ళి తనకున్నటువంటి పనులను అప్పగించి దేవుడు ఎలాగ తనకి తోడుగా ఉండి సహాయపడుతున్నాడో, తను తలపెట్టిన ప్రతి పని ఎంత దీవెనకరంగా మారుతుందో చూసినప్పుడు ఇంకా పై అధికారాన్ని ఇస్తూ ఒక టైం వచ్చేసరికి తన కుటుంబంలో ఉన్నటువంటి తనకు కలిగిన అంతటి మీద ఈ వ్యక్తిని అధికారిగా మార్చేశాడు. అధికారిగా మార్చేసిన తరువాత దేవుడు ఐగుప్తీయుని విషయంలో ఎంత గొప్ప కార్యం చేశాడంటే, తనకి కలిగిన సమస్తాన్ని దీవిస్తున్నాడట. ఇంటిలోనేమి, పొలములోనేమి తనకి కలిగినటువంటి సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించేశాడు. ఎందుకు ఆశీర్వదించేశాడు? పోతీఫర్ ఒక అన్యుడు కదా!
ప్రభువుని ఎరుగనటువంటి వ్యక్తి కదా! యేసయ్యని నమ్మనటువంటి వ్యక్తి కదా! ఎందుకు దీవించబడ్డాడు? తనకి కలిగిన సమస్తం ఎందుకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి అంటే, యోసేపు నిమిత్తము దేవుడు ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మన జీవితంలో మన ఎడల దేవునికి కలిగినటువంటి బలమైన ఉద్దేశ్యం ఏంటి అననంటే, మనకి ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా మనల్ని బట్టి ప్రజలు దీవించబడాలి. మనల్ని బట్టి మన చుట్టూ ఉన్నవారు ఆశీర్వదించబడాలి. మనము ఎక్కడుంటే అక్కడ దీవెన అనేది ఉట్టిపడుతూ ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశ్యం. తన బిడ్డల్ని దేవుడు ఎంత పట్టించుకుంటాడో, తన బిడ్డల ఎడల దేవుడు ఎంతగా తను సహాయం చేస్తాడో అనేది ప్రజలకి కనపరచబడు నిమిత్తం మనల్ని బట్టి దేవుడు ప్రజల్ని ఆశీర్వదించేటట్టుగా మనము మారాలి అని దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! యోసేపు జీవితాన్ని ఒక్కసారి ఈ సమయంలో ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని ఆలోచిస్తే అమ్మా, నాన్న అక్కడ లేరు. అన్నదమ్ములు అక్కడ లేరు. తనకి ఆస్తిపాస్తులేమీ లేవు. ఒకరి కింద ఉన్నాడు. వారు చెప్పింది చేయాలి. వారు పెట్టింది తినాలి. వారు కూర్చోమంటే కూర్చోవాలి. వారు ఏది చెప్తే, ఎలా ఉండమంటే అలా ఉండాలి. తనకంటూ అక్కడ ఏ ఆశీర్వాదం లేదు. తన పేరట ఏమీ లేదు. ఒక పనివాడిగా ఎళ్ళాడు. ఒక బానిసగా వెళ్ళాడు ఆ యొక్క గృహంలోనికి, ఆ దేశంలోనికి. కానీ ఆ వ్యక్తిని బట్టి దేవుడేం చేశాడంటే, తనకి ఆశీర్వాదం లేదు, తనకి దీవెన లేదు, తన పేరట ఏమీ లేదు. కానీ తనని బట్టి, యోసేపును బట్టి దేవుడు పోతీఫర్, ఒక అన్యుడైనటువంటి పోతీఫర్ కుటుంబాన్ని, అతని ఇంటిని, పొలంలో ఉన్న వాటిని, కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఆశీర్వదించేశాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎంత గొప్ప విషయమో కదండీ! ఇంకొక మాటని మనం చూద్దాం. యోసేపు జీవితంలో నుంచే. యోసేపుని మెల్లమెల్లగా దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళి, మనందరికీ యోసేపు జీవితం తెలిసిందే కదా! ఒక పర్టిక్యులర్ టైమ్ వచ్చినప్పుడు ఫరోకి వచ్చినటువంటి కలల యొక్క భావాన్ని తెలపటానికి ఫరో దగ్గరికి తీసుకొస్తే, రాబోతున్నటువంటి కరువు గురించి యోసేపు తెలియచేసినప్పుడు, ఆ అధికారిగా ఉండి చూసుకోవాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా ఫరో యోసేపుకి అప్పగించాడు. అక్కడ యోసేపును గురించి ఫరో చెప్పినటువంటి కొన్ని మాటల్ని మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 41 అధ్యాయం 38 వచనం నుంచి మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 41 అధ్యాయం 38 వచనం నుంచి కొన్ని వచనాల్ని నేనిలా చదువుతున్నాను చూడండి. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుణ్ణి కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుమో, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి, తన రెండవ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనం చదువుకున్నటువంటి ఈ కొన్ని వచనాలలో మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటి అనంటే, ఆ దేశానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు. యోసేపుతో అంటున్నాడు, "ఈ కలభావాన్ని నీవు చెప్పావు కాబట్టి, ఇంత వివేకం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వున్నావు కాబట్టి, ఇంత జ్ఞానము నీకుంది కాబట్టి, నీవే ఈ బాధ్యతని తీసుకో. ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నేను అధికారిగా నియమిస్తున్నాను. పేరుకు మాత్రమే నేను ఫరోని. అంటే నేను రాజుని. అక్కడున్నటువంటి రాజులకి ఫరో అనేటటువంటి బిరుదుంటుంది. సో, పేరుకు మాత్రమే నేను ఫరోని. కానీ దేశంలో అందరూ కూడా నీ సెలవుతోనే, నీ మాటతోనే కదులుతారు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనం చదివిన ఆఖరి వచనంలో ఆ మాట మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నీ సెలవు లేక
ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనా కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. అంటే ఇంక నీ సెలవు లేకుండా, నువ్వు మాట ఒక ఆజ్ఞ ఇవ్వకుండా ఎవ్వరు కాలిని, చేతిని కూడా కదిలియటానికి వీల్లేదు. మొత్తం నువ్వే చూసుకోవాలి. పేరుకు మాత్రమే నేను రాజుని. సింహాసన విషయంలో మాత్రమే నేను రాజుని. ఇంకంతే. ఆ ఫరోని నేనే. ఇంక మిగతాదంతా నువ్వే చూసుకోవాలి. ఎంత గొప్ప విషయమో కదండీ! ఒక పనివాడిగా, ఒక బానిసగా ఐగుప్తు దేశంలోనికి వచ్చినటువంటి వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌న తల్లిదండ్రులు లేరు, ఆస్తిపాస్తులు లేవు, తనకంటూ తన పేరట ఏమీ లేదు. ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఒకళ్ళ కింద ఉన్నాడు. ఒకళ్ళ అధికారం క్రింద ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మొదటేమో తనుంటూ పనిచేస్తున్నటువంటి ఇంటిలో అధికారం కలిగింది. అతనిని బట్టి దేవుడు పోతిఫర్ కుటుంబాన్నే దీవించేశాడు. కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించేశాడు. మెల్లమెల్లగా రోజులు గడుస్తూ ఇక మిగతా జీవితం అంతా మనకు తెలుసు కదా! నింద వేయబడింది. చెరసాల్లోనికి వెళ్ళాడు. కలల భావాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఫరోకొచ్చిన కలల విషయంలో భావం తెలిపేటటువంటి విషయంలో అక్కడున్నటువంటి వారు యోసేపుని సజెస్ట్ చేస్తే యోసేపుని తీసుకువచ్చి చెప్పించారు. సో, దేవుడు తన ద్వారా మాట్లాడినప్పుడు ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఇది. ఇప్పుడు యోసేపు పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఐగుప్తు దేశం మీదే సర్వ అధికారం కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజలందరికీ మేలుకరమైనటువంటి వ్యక్తిగా, రానున్న రోజుల్లో కరువు సమయంలో ప్రజలు, దేశం చుట్టూ ఉన్నవారు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేటటువంటి ఒక వ్యక్తిగా, అనేక మంది ప్రజలు బ్రతుకు నిమిత్తం, అనేక మంది ప్రజల రక్షణార్థమై, అనేక మంది ప్రజలకు మేలు కలిగి నిమిత్తం దేవుడు యోసేపుని దేశానికే దీవెనకరంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ మంచి సమయంలో ఈ వాక్యాలను ఆధారంగా చేసుకొని ఒక మంచి మాట అడుగుతున్నాను. యోసేపు ఎడల దేవునికి కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఆయన బిడ్డలమైన మన ఎడల కూడా కలిగి ఉన్నాడు. దేవుడు మంచి ఉద్దేశంతో ప్రతి వ్యక్తిని భూమి మీదకి తీసుకొని వచ్చాడు. దాని హెచ్చుతగ్గులనేవి మనం జీవించే విధానాల పైన ఆధారపడి ఉంటాయి. పక్షపాతి కాదు దేవుడు. ఆశీర్వదించేటటువంటి దేవుడు. ఏ సమయంలో ఎక్కడ ఉండాలో, ఏ సమయంలో ఎవరికి దీవెనకరంగా మారాలో, ఏ సమయంలో ఏ స్థాయిలో మనం ఉండాలో నిర్ణయించేటటువంటి దేవుడు. యోసేపుని అలాగే దీవించాడు. మెల్లమెల్లగా ఆశీర్వదించాడు. తనకి ఆస్తి లేకపోయినా, తనకంటూ ఏమి ఆశీర్వాదం లేకపోయినా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. అదే తన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! తన జీవితంలో తను సంపాదించింది ఏంటి అననంటే, అనేకులకి దీవెనకరంగా మారటమే. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఆగి ఒక మంచి మాటను మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. నా జీవితం ఏంటి? ఎందుకిలా ఉంది? నేనెందుకు అందరికీ దూరం అయిపోయాను? నేనెందుకు అన్నిటిని పోగొట్టుకున్నాను? నేనెందుకు అందరి చేత నిందించబడుతున్నాను? అందరి చేత అవమానాల పాలైపోతున్నాను? నా జీవితం ఎందుకిలా అయిపోయింది? నా జీవితంలో నేనెందుకు రాణించలేకపోతున్నాను? ఎంత ప్రయత్నించినా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాను? ఎందుకు నేను వ్యాపారాలు మొదలుపెట్టిన నష్టాల్ని చవిచూస్తున్నాను? ఎందుకు నేనంతా నెగెటివ్స్ గుండా, ఫెయిల్యూర్స్ గుండా నా జీవితం అంతా నడుస్తుంది? లెగిస్తే బాధలే గుర్తొస్తున్నాయి. కన్నీరే గుర్తొస్తుంది. ఏడుస్తూనే నా జీవితంలో ఉన్న ప్రతిరోజు గడిచిపోతుంది అని నీ యొక్క జీవితాన్ని బట్టి నీవు కృంగిపోతున్నట్లయితే, ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. యోసేపును దీవించిన దేవుడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు, నిన్ను నన్ను కూడా ఆశీర్వాదకరంగా చేయాలి అనుకుంటున్నాడు. మనము పడేటటువంటి ప్రతి బాధ, మనము వెలివేయబడేటటువంటి ప్రతి ఒక్క విషయం వెనక, ఇప్పుడు వరకు మనం అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క దాని వెనక దేవునికి ఒక బలమైన నిర్ణయం ఉంటుంది. ఆయనకు ఒక బలమైన ఉద్దేశ్యం ఉంటుంది. అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అని, ఆ కష్టాల గుండా వెళ్ళటం ద్వారా బలమైనటువంటి దీవెనలోనికి నీవు వెళ్తావని, అనేక మంది జీవితాలలో మేలు కలుగునట్లుగా నిన్ను దేవుడు కీడు గుండా, బాధల గుండా, కష్టాల గుండా, నిందల గుండా, అవమానాల గుండా తీసుకువెళ్తాడని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రైస్తవ్యం అంటే, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళంటే అంతా సవ్యంగా, సాఫీగా, దీవెనకరంగా సాగిపోతుందని అర్థం కాదు. శ్రమల బాటలో వెళ్ళాలి. బాధాకరమైన లోయల గుండా నడవాల్సుంటుంది. ఎన్నో చేయనటువంటి వాటికి నిందల, అవమానాల్ని భరించాల్సుంటుంది. తద్వారా ఫలితం ఏంటి అననంటే, దేవుడు మనలని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయటమే ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా!
కృంగిపోవద్దు, బాధపడొద్దు. ఏంటి నా జీవితం అని వేదనతో ఉండొద్దు. దేవునికి నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. అందుకే దేవుడు ప్రెజెంట్ ఆ సిట్యుయేషన్స్ గుండా తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో నేను కూడా అలాగే కృంగిపోయి ఉండేదాన్ని. బాధపడేదాన్ని. చిన్న చిన్న వాటికే లోతుగా ఆలోచించి, నాకే ఎందుకిలా జరుగుతుంది? నాకే ఎందుకు అందరూ దూరమైతున్నారు? నాకే ఎందుకింత బాధొస్తుంది? నాకే ఎందుకిలా జరుగుతుంది అని నాకు కలిగే ప్రతి దానిని ఎత్తిపట్టి బాధపడుతూనే ఉండేదాన్ని. కానీ రోజులు గడిచినప్పుడు, విశ్వాసంలో బలపరచబడినప్పుడు, భక్తిలో ఎదుగుతూ ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతూ, నన్ను ధైర్యపరుస్తూ నాకు తెలియచేసిన విషయం ఏంటి అంటే, నీవు నీ జీవితంలో అనుభవించినటువంటి ప్రతి చేదైన అనుభవం, ప్రతి బాధాకరమైన సంఘటన, నీవు వచ్చినటువంటి క్లిష్టతరమైన పరిస్థితులన్నీ కూడా అనేక మందికి ఉపయోగకరంగా, అనేక మందికి దీవెనకరంగా ఉండునట్లుగా నేను నిన్ను ఈ దిశగా నడిపించాను. ముందున్న రోజుల్లో నీవిలా ఉండవు. దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావని దేవుడు నాకు తెలియచేసినప్పుడు అంతరంగంలో ఆనందించడం మొదలుపెట్టాను. ప్రతి బాధలో, ప్రతి కష్టంలో ఆయన ఎలా పట్టించుకుంటున్నాడో చూడటం మొదలుపెట్టాను. ఆ దిశగా ముందుకొచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు ఇప్పుడికే అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. అనేక మందికి దీవెనకరంగా, మాదిరికరంగా చేశాడు. ఇకపైన కూడా దేవునికి మన ఎడల ఒక బలమైన ఉద్దేశ్యం ఉన్నది అని ఆయన తన వాక్కుల ద్వారా, వాగ్దానాల ద్వారా తెలియపరుస్తూ వస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, కృంగిపోకండి. మీకు కలిగే వాటిని చూస్తూ బాధతో ఉండిపోకండి. దేవుడికి మీ ఎడల ఒక బలమైన ప్రణాళిక ఉంది. యోసేపు ఒంటరిగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టాడు. కానీ యోసేపుని దేవుడు ఆ దేశానికే దీవెనకరంగా చేశాడు. ఒక పనివాడిగా, ఒక బానిసగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒక అధికారిగా దేవుడు చేశాడు. నిందలతో చెరసాల అనుభవాల గుండా యోసేపు వచ్చాడు. కానీ ఇప్పుడు తన మాట సెలవు లేకుండా ఆ దేశంలో ఒక్క వ్యక్తి కూడా కాలి చెయ్యి కూడా కదిలించటానికి వీల్లేనంత ఒక ఉన్నతమైన స్థాయిలో అధికారం కలిగినటువంటి ఒక రూల్ చేసేటటువంటి వ్యక్తిగా యోసేపు మారిపోయాడు. సాధ్యమా? మనుషులంగా మనం ఆలోచిస్తే ఇది సాధ్యమా? ఒక పనివాడికి ఎవరైనా దేశపు బాధ్యతల్ని ఎవరైనా అప్పగిస్తారా? ఒక బానిసగా అడుగుపెట్టి పరాయి దేశస్థుడైనటువంటి ఒక వ్యక్తికి ఎవరైనా అధికారాన్ని అప్పగిస్తారా? కానీ దేవుడికి జాతితో, కులాలతో ఎక్కడి నుంచొచ్చాడు? పరదేశ, ఇక్కడ వ్యక్తా, మనవాడా, బయటవాడా ఇవన్నీ దేవునికి నిమిత్తం ఉండదు. అవన్నీ మనం కల్పించుకున్నవి. దేవుడికి నిమిత్తం ఉండదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆయన దీవించాలనుకున్నప్పుడు మనం ఇక్కడ ఉన్న మన యొక్క సువాసన చుట్టూ ఉన్నటువంటి అనేక స్థలాలకి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. మనం ఇక్కడే ఉన్న మన చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకి, మన చుట్టూ ఉన్న రాష్ట్రాలకి, మన యొక్క ప్రపంచ దేశాలకి కూడా దేవుడు దీవెనకరంగా చేస్తాడు. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు తన మేలు కొరకు మాత్రమే కాదు, అనేక మందికి దీవెనార్థమై దేవుడు నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తాడు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఈ మాటల్ని ముగించబోయే ముందు ఒక మాటని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒక బానిసగా అడుగుపెట్టినటువంటి వ్యక్తి అధికారిగా ఎందుకయ్యాడు? అతను ఎలా ఉండటాన్ని బట్టి, ఏ కారణం చేత దేవుడు తన ఎడల కలిగి ఉన్నటువంటి ఈ ఉద్దేశం, ఈ ప్రణాళికని దేవుడు యోసేపు జీవితంలో నెరవేర్చాడు అనేది మనము నెక్స్ట్ పార్ట్‌లో వినబోతూ ఉన్నాం. తప్పకుండా చూడండి. యోసేపు జీవితంలో నుంచి మరికొన్ని విషయాలని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రభువు తన నడిపింపుతో, తన చిత్త ప్రకారం నడిపించిన కొలది కూడా తన జీవితంలో ఉన్నటువంటి లక్షణాలని మనం తెలుసుకుంటూ, మన ఎడల దేవుడికి కలిగి ఉన్నటువంటి ఈ బలమైన ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా మనం ఎలా ఉండాలి? ఏం చేయాలి? యోసేపు ఏం చేశాడో అది తెలుసుకుంటూ, మన జీవితాల్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్దాం. తప్పకుండా నెక్స్ట్ పార్ట్‌లో కలుసుకుందాం. దైవాశీస్సులు అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.